వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఎస్, ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేసింది. మరి ఈ మంచి ఫెస్టివ్ సీజన్ లో తీయని వేడుక చేసుకోవడానికి మంచి మిఠాయి షాప్ ఉంటే బాగుంటుంది కదా. సో ఎస్, మీ అందరి కోసం నేను పర్ఫెక్ట్ మిఠాయి షాప్ ఎదురుగా ఉన్నాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ శిల్పారామం ఎదురుగా హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర పరంపరా ది మిఠాయి షాప్. అసలు లోపలికి వెళ్ళి ఎలాంటి స్వీట్స్ ఉన్నాయి, ఎలాంటి అంబియన్స్ ఉందో చూసేద్దామా. లెట్స్ గో. వావ్, సో మిఠాయి షాప్ లో ఇన్ని సెక్షన్స్ సూపర్ గా ఉన్నాయి. అసలు ఒక పక్క కుకీస్ కావచ్చు, నమ్కిన్స్, డ్రై ఫ్రూట్స్, బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, బెంగాలీ స్వీట్స్, బక్లావా అండ్ ట్రెడిషనల్ స్వీట్స్, గిఫ్ట్ హ్యాంపర్స్, బోల్డ్ అని సెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. పండుగలప్పుడు అన్ని కల్పిస్తుంటాము, స్వీట్ కానీ కారం కానీ అన్ని. స్వీట్స్ తో పాటు నమ్కిన్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా కల్పిస్తుంటాం. సో ఇక్కడ ఓన్లీ క్యాష్యూస్ బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. కారం క్యాష్యూస్ కావచ్చు, పెప్పర్ క్యాష్యూస్ అండ్ సాల్టెడ్ క్యాష్యూస్ అండ్ డ్రై క్రాన్బెరీస్ కూడా ఉన్నాయి, అండ్ బాదం పిస్తా అండ్ అంజీరా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం నమ్కీన్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం. నమ్కీన్ సెక్షన్ లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మిక్స్చర్ సెక్షన్సే అనమాట. మొత్తము చెకోడీల దగ్గర నుంచి అండ్ ఎక్సలెంట్ టేస్ట్ కూడా ఉంటాయి అండ్ ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంటది ఎప్పుడు. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ పరంపర అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మన పిండి వంటలు చేసుకుంటుంటాం తెలంగాణలో, ఎస్పెషలీ షకినాలు అంటుంటారు, చాలా ఇష్టంగా తింటారు. ప్రతి పండుగకి ఈ ఖచ్చితంగా షకినాలు అనేవి అయితే ఉండాలి. సో ఇంట్లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి హ్యాపీగా పరంపరకు వచ్చి ఇటువంటి కారాలు అన్ని షాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుకీస్, పిల్లలకి కుకీస్ అంటే కూడా బోల్డ్ అంత ఇష్టం కదా. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కుకీస్ కూడా ప్లేస్ చేశారనమాట. అసలు ఒక్కసారి మనం మిఠాయి షాప్ విజిట్ అయితే చాలు, ప్రతి ఒక్కటి ఒక గిఫ్ట్ హ్యాంపర్లో ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ అలాగే మనకు నచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్గా స్వీట్స్, నమ్కీన్స్, డ్రై ఫ్రూట్స్, కుకీస్ అన్ని పెట్టి ఇవ్వచ్చు అనమాట. ఇది బేకరీ సెక్షన్. సో సరదాగా పిల్లలతో షాప్ చేయడానికి వచ్చినప్పుడు పిల్లల్ని అలా కూర్చోబెట్టి ఒక సీటింగ్ ప్లేస్ కూడా ఉందన్నమాట. అక్కడ కూర్చోబెట్టి ఇలా పేస్ట్రీస్ ఇవ్వచ్చు, చాకోలావా కావచ్చు, పేస్ట్రీస్ అండ్ డోనట్స్ కూడా ఉన్నాయి. గుజరాత్ స్పెషల్ డోక్లా కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తారు అనమాట. ఎవ్రీడే వాళ్ళు స్టాక్ అనేది ఎక్స్చేంజ్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు అన్నిటికంటే చాలా ఫేమస్ అండ్ రిచ్ ఫీల్ కలగాలి, ప్రీమియం స్వీట్స్ మనం ఇవ్వాలి అంటే చాలా మంది బక్లావానే ప్రిఫర్ చేస్తున్నారు, టర్కిష్ స్వీట్. ఇందులో కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ టార్ట్ బక్లావా అని, ఆల్మండ్ బక్లావా అని, ఇలా వెరైటీ ఆఫ్ బక్లావాస్ ఉన్నాయి. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఆ బక్లావాది. సో ఎస్, ఎక్సలెంట్ ఉంది అండ్ ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు బెంగాలీ స్వీట్స్ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బెంగాలీ స్వీట్స్లో కూడా. కాజు టిక్కీ అని, కాజు పిస్తా మూన్ అని అండ్ కాజు క్యారమిల్, గుజియా, ఎస్పెషల్లీ గుజరాత్ స్వీట్ వెరీ ఫేమస్ స్వీట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పామ్ ఫ్లేవర్తో ఉన్న కాజు పిస్తా కూడా ఉంది. సో ఏంటంటే మన ట్రెడిషనల్ స్వీట్స్ అండ్ అది బక్లావానే కాకుండా డిఫరెంట్గా కొంతమంది బెంగాలీ స్వీట్స్ కూడా ట్రై చేద్దాము అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి పరంపరా ది మిఠాయి షాప్ ఇస్ ద బెస్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటో చూద్దామా. ఎస్, డ్రై ఫ్రూట్ స్వీట్. ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అయిపోయాయి, ఎందుకంటే చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటున్నారు. పిల్లలేమో ఉట్టి డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు. అలాంటప్పుడు డ్రై ఫ్రూట్స్ని స్వీట్స్గా చేస్తే మాత్రం హ్యాపీగా తినేస్తారు. సో చూసారా, బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు డ్రై ఫ్రూట్స్లో ఇక్కడ. సో నెక్స్ట్ మన ఘీ స్వీట్స్ అండ్ మన ట్రెడిషనల్ స్వీట్స్. పండుగలు అంటేనే మన ట్రెడిషనల్ స్వీట్స్ లేకుండా ఎక్కడైనా పండుగ జరుగుతుందా? బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, ప్రతి ఒక్కటి మన మోతిచూర్ లడ్డు అండ్ అలాగే మైసూర్ పాక్ ఇవన్నీ ఉండాల్సిందే. సో చూసారా, అవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో పరంపర మిఠాయి షాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? సో స్వీట్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? నెయ్యి అండ్ అలాగే పాలు. సో ఎస్పెషల్లీ వీళ్ళకు గోశాల ఉంది, పాలు వాళ్ళే డైరెక్ట్గా వీళ్ళ దగ్గరే ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో గోశాల నుంచి వస్తూ ఉంటాయి. సో కల్తీ పాలు కాదు, వెరీ ప్యూర్ పాలు అండ్ అలాగే స్వచ్ఛమైన నెయ్యి కంపల్సరీ వాడతారు ప్రతి ఒక్క స్వీట్లో. సో అంతేకాకుండా మనకు ఆంధ్ర సైడ్ బోల్డ్ అండ్ ఫేమస్ స్వీట్స్ ఉన్నాయి. సో ఏమంటారు, తాపేశ్వరం కాజా కావచ్చు, మినీ కాజా కావచ్చు, మైసూర్ పాకు, బాదుషా అండ్ అలాగే ఇక్కడ చంద్రకళ, కోవాపురి, ఇలా మనకు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా చాలా ప్యూర్ నెయ్యితో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అండ్ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే అసలు పరంపర అనే పేరు ఎందుకు వచ్చింది, పరంపర వెనకాల నిజంగా ఏమైనా పరంపర అనే ఒక హిస్టరీ ఉందా, దాగుందా చూద్దామా. లెట్స్ గో.
సో పరంపర అని పేరు వినగానే నేను వాళ్ళని అడిగాను అనమాట, ఏంటి స్టోరీ, ఎందుకు ఆ పేరు పెట్టారు అని. సో వాళ్ళు ఏమన్నారు తెలుసా, 1940s వాళ్ళ పరంపర, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యితో పాలతో చేసిన స్వీట్స్ని ట్రెడిషనల్గా నిజామ్స్కి అందించేవారంట. సో ఆ లెగసీని కంటిన్యూ చేద్దామని, ఆ పరంపరని కంటిన్యూ చేద్దామని పరంపర ది మిఠాయి షాప్ అని చెప్పి అంతే స్వచ్ఛమైన నెయ్యితో అండ్ అంతే కల్తీ లేని చక్కటి పాలతో వాళ్ళు స్వీట్స్ తయారు చేస్తూ మనందరికీ తీయని వేడుకలాగా పరంపరతోనే పండుగ స్టార్ట్ అయ్యేలాగా చేశారు. సో ఇందాకటి నుంచి బోల్డ్ అని స్వీట్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటని. సో ఫస్ట్ వాళ్ళ స్పెషల్ క్యారామిల్ గుజియా అంటారు, డ్రై ఫ్రూట్స్తో చేశారు అండ్ మధ్యలో మనకు క్యారామిల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఎక్సలెంట్ ఉంది, మన ట్రెడిషనల్ స్వీట్ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇట్లా తింటే మొత్తం అన్ని తినేస్తానేమో. ఇన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఫ్రెష్ ఫీల్ అనేది ఎప్పుడు పోగొట్టుకోలేదు వీళ్ళు, అందుకనే. సో ఇంకేం చూస్తున్నారో, ఇంత మంచి టేస్ట్, ఇంత ప్యూర్ గీ వేసి అండ్ చక్కటి స్వీట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ టేస్ట్ చేయాలి కదా. మరి రండి పరంపర ది మిఠాయి షాప్కి. సో క్వాలిటీ విషయంలో పరంపర మిఠాయి షాప్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. మనము మరి ఇంత క్వాలిటీ స్వీట్స్ తినడానికి ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అవ్వనే అవ్వకూడదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు వచ్చేసేయండి మరి. సో నెక్స్ట్ గిఫ్ట్ హ్యాంపర్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. బోల్డ్ అన్ని వెరైటీ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అందులోనే కుకీస్, తర్వాత నమ్కీన్స్, స్వీట్స్, ట్రెడిషనల్ స్వీట్స్, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు ఒక చక్కటి బ్యూటిఫుల్ అందమైన గిఫ్ట్ హ్యాంపర్లో ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. సో చక్కగా కొలీగ్స్కి కావచ్చు, లేకపోతే మన నైబర్స్కి కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, హ్యాపీగా ఇలా పరంపర ది మిఠాయి షాప్లో ఉన్న గిఫ్ట్ హ్యాంపర్స్తో వాళ్ళని ఖుషి చేయండి. సో ఫైనలీ ఇదండి పరంపర ది మిఠాయి షాప్ గురించి. సో వీళ్ళు ఎక్కడా క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. మరి మీరెందుకు క్వాలిటీ స్వీట్స్ తినడంలో కాంప్రమైజ్ అవుతున్నారు? అస్సలు అవ్వకండి. పరంపరతోనే పండుగని స్టార్ట్ చేసాం. తీయని వేడుక చేసుకోవడానికి పరంపర ది మిఠాయి షాప్కి వచ్చేసేయండి.